అనుదినము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవ్రీడే, ప్రతిరోజు దేవునికి మన ఎడల వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది మన ఎడల. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుస్తున్నది. కృపగల దేవుడు, కృపను మించిన పెన్నిది లేదని భక్తుడు. కృప లేనిదే మనుగడ లేదంటున్నాడు. కృపయే లేకుంటే మనుగడ లేదు. కృపను మించిన పెన్నిది లేదు. దేవాతి దేవుడు, కృప చూపే దేవుడు, ఆయన వాత్సల్యత మరి ఎడతెగక మరి ఎప్పుడు ఆయన వాత్సల్యత ఉంటుంది. నూతనంగా ఆయనకు వాత్సల్యత మన మీద పుట్టుచున్నది. నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆ వాత్సల్యత అనేది ఎడతెగక నిలుచుచున్నది. ఎడతెగక. ఇది మనుషులకు సాధ్యమా? బంధువులకు సాధ్యమా? ప్రియులకు సాధ్యమా? ప్రేమించే వారికి సాధ్యమా? మనము నమ్ముకున్న వారికి సాధ్యమా? ఎవరికి సాధ్యము కాదు. ఎవరు ఈ కృప చూపలేరు. ఈ వాత్సల్యత అనేది ఎవరిలో పర్మనెంట్గా ఉండదు. ఎడతెగక ఎవరు కూడా ఆ వాత్సల్యత చూపలేరు. ఇంకా దేవుడు మాత్రమే మన ఎలా ఆ వాత్సల్యత చూపే దేవుడుగా ఉంటుంది. దేవుడు మాత్రమే ఉంటున్నాడు. కృపలోనే రక్షణ ఉందని భక్తులు, కృపలోనే రక్షణ కూడా మనకున్నది.